ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలన కాలన యోదయ సమయంలో బెత్లెహేమునందు యేసు జన్మించాడు. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూద రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూసి మేము ఆరాధింపవచ్చుని అనేది. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అందులో రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు రచన జన్మించును అని ప్రశ్నించారు. యోదయ సమయంలో బెత్లెహేమునందు అని వారు సమాధానం ఇచ్చారు. యోదయ సమయంలో బెత్లెహేమా, నీవు యోదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానము కాదు. ఎలాగైనా ఆ ఇశ్రాయేలు ప్రజలను పాలించిన నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండేది. అందులో హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారిని జాగ్రత్తగా తెలుసుకుని పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు చాటును కనుగొని నాకు తెలియజేయడు, నేను వెళ్ళి అతన్ని ఆరాధించను అని. రాజు మాటలను ఆరాధించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేది. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా